మొంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. విశాఖ కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. విశాఖలోని బీచ్లతో పాటు వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తుఫాను ఉధృతం కావడంతో అటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే 27, 28, 29 తేదీల్లో విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు.